ఫ్రెండ్స్, మీరు మొబైల్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఏమైనా కొందామని చెప్పేసి మీ దగ్గరలో ఉన్న స్టోర్స్కి వెళ్ళినట్లయితే అక్కడ నో కాస్ట్ ఈఎంఐ, జీరో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు కనబడతాయి. అట్లాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దసరా సేల్స్, దీపావళి సేల్స్ లాంటివి జరిగినప్పుడు అక్కడ కూడా నో కాస్ట్ ఈఎంఐ, జీరో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. బట్ చాలా మంది వీటిని పట్టించుకోరు. అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది మనకి చాలా యూజ్ఫుల్, చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన మనీ అనేది చాలా వరకు సేవ్ చేస్తుంది. సో ఈ వీడియోలో నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి, నో కాస్ట్ ఈఎంఐ అన్నా జీరో కాస్ట్ ఈఎంఐ అన్నా ఒకటే. సో నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి, ఇది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్యూచర్లో మీరు టీవీ కానీ, ఏసీ కానీ, రిఫ్రిజిరేటరు, మొబైల్ కానీ ఏదైనా మీకోసం పర్చేజ్ చేద్దామనే ప్లానింగ్ ఉంటే, కొందామనే ప్లానింగ్ ఉంటే కంపల్సరీ ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాలెడ్జ్ఫుల్గా కూడా ఉంటుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే నో కాస్ట్ ఈఎంఐ. ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్స్ కదా. సో ఇన్స్టాల్మెంట్స్లో ఒక ప్రొడక్ట్ని, ఒక వస్తువుని తీసుకున్నప్పుడు అక్కడ నో కాస్ట్ ఈఎంఐ అనేది ఎట్లా పనిచేస్తుందో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఒక ప్రొడక్ట్ని అయితే తీసుకున్నా ఎగ్జాంపుల్గా. సో ఎగ్జాంపుల్గా వోల్టాస్ 2 టన్ ఏసీ తీసుకున్నా. అమెజాన్లో చూపిస్తున్నా మీకు. ఎక్కడైనా కాన్సెప్ట్ ఒకటే, మీకు అర్థం అవ్వడం కోసం నేను మీకు వోల్టాస్ 2 టన్ ఏసీని అమెజాన్లో తీసుకొని చూపిస్తున్నా. సో ఈ ఏసీ వాల్యూ అనేది 46,990 రూపాయలు అయితే ఉంది. సో ఈ 46,990 రూపాయల ఏసీని ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటే లాస్ట్ వరకు దాని పేమెంట్, టోటల్ పేమెంట్ ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చూపిస్తే ఇప్పుడు చూడండి. అంటే మీకు ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో మీ ఫ్రెండ్ ఒక కార్ తీసుకున్నాడు అనుకోండి. ఆ కార్ ఎంత అని మీరు అడిగితే కార్ వాల్యూ 10 లక్షలు, కాకపోతే ఈఎంఐలో తీసుకున్న లాస్ట్ వరకు ఆ కార్ వాల్యూ 13 లక్షలు అవుతుందని చెప్తాడు. సో అట్లా ఈ ప్రోడక్ట్ కూడా ఎంతవరకు పెరుగుతుందో మీకు క్లియర్గా చూపిస్తే నో కాస్ట్ ఈఎంఐ పైన మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ 46,990 రూపాయల ఏసీని ఈఎంఐలో పర్చేజ్ చేసినట్లయితే, ఒక క్రెడిట్ కార్డు పైన పర్చేజ్ చేసినట్లయితే, అది ఏదైనా క్రెడిట్ కార్డు కానివ్వండి, ఆల్మోస్ట్ సేమ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్, ఆ ఏసీని 3 మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ పెట్టి తీసుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ అనేది 1,259 రూపాయలు పడుతుంది. క్లియర్గా చూడండి, స్క్రీన్ పైన చూపిస్తున్నా. అప్పుడు ఆ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది ప్రోడక్ట్ది, 48,249 రూపాయలు అవుతుంది. అదే 6 నెలలు ఈఎంఐ పెట్టుకున్నాను అనుకోండి, ఇంట్రెస్ట్ 2,217 రూపాయలు అవుతుంది. టోటల్ వాల్యూ 49,200 అవుతుంది. అదే ఇన్స్టాల్మెంట్స్ 24 నెలలు పెట్టుకున్నాడు అనుకోండి ఆ క్యాండిడేట్, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడండి, 8,229 రూపాయలు అవుతుంది. టోటల్ ప్రొడక్ట్ వాల్యూ 55,219 అవుతుంది. సో సేమ్ మీరు బైక్ ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కున్న బైక్ వాల్యూ కంటే కొంత ఎక్కువ పేమెంట్ అనేది ఇంట్రెస్ట్ పే చేస్తారు. కార్ ఈఎంఐలో కొనుక్కున్నా కానీ ఆ కార్కి కూడా ఇంట్రెస్ట్ అనేది వాల్యూ కంటే ఎక్కువ పే చేస్తారు కదా. సో ఇన్స్టాల్మెంట్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా ఈ రకంగానే రన్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది మార్కెట్లోకి లైవ్ అయిందో, ఒక 10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది జనాల్లోకి స్టాండర్డ్గా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఆ కాన్సెప్ట్ అనేది ప్రీవియస్గా అంతకుముందు కూడా ఉంది, బట్ ఎవరు కూడా దాన్ని యూజ్ చేసుకోలేరు. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది నో కాస్ట్ ఈఎంఐ అనే కాన్సెప్ట్తోనే మార్కెట్లోకి ఎంటర్ అయింది. సో ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది ఎట్లా పనిచేస్తుందో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇంకొక ఏసీని, ఎల్జీ 2 టన్ ఏసీని తీసుకున్నా. 55,490 రూపాయలు అయితే ఉంది దీని వర్త్, దీని వాల్యూ అనేది. సో దీన్ని ఈఎంఐలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో నో కాస్ట్ ఈఎంఐలో పర్చేజ్ చేస్తే ఎంత పడుతుందో ఒకసారి చూడండి. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా. 6 నెలలు ఇన్స్టాల్మెంట్ కనుక పెట్టుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ దగ్గర నో కాస్ట్ అని చెప్పేసి ఉంది. అంటే ₹1 కూడా ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. మీకు టోటల్ వాల్యూ కూడా చూడండి, టోటల్ కాస్ట్ దగ్గర 55,490 రూపాయలే ఉంది. అదే మీరు 9 నెలలు పెట్టుకున్నా కానీ ఇంట్రెస్ట్ నో కాస్టే ఉంది. టోటల్ కాస్ట్ 55,490 రూపాయలే ఉంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే 55,490 రూపాయలు ప్రొడక్ట్ వాల్యూ ఉంది కదా, దాన్ని 6 మంత్స్కి డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంత అమౌంట్ మాత్రమే మీ దగ్గర నెల నెల కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో దీన్ని నో కాస్ట్ ఈఎంఐ అంటారు. ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక సర్టెన్ అమౌంట్, అంటే ఒక ప్రొడక్ట్ వాల్యూని ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా, ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా దాన్ని ఇన్స్టాల్మెంట్స్లోకి డివైడ్ చేస్తారో దాన్ని నో కాస్ట్ ఈఎంఐ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బజాజ్ పైన చూపించాను కదా, అదే ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో బజాజ్ ఈఎంఐ కార్డ్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అంటే, మార్కెట్లో మీరు ప్రొడక్ట్స్ ఈఎంఐలో కొనుక్కునేటప్పుడు షోరూమ్స్లో కానీ, ఆన్లైన్లో కానీ మీకు అక్కడ చాలా
ఆప్షన్స్ ఉంటాయి. టీవీఎస్ ఫైనాన్స్ కానీ, ఐడిఎఫ్సి ఫైనాన్స్ కానీ, జస్ట్ మనీ కానీ, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తాయి. ఓన్లీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు మాత్రమే మ్యాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ పైన నో కాస్ట్ ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ₹1 కూడా ఇంట్రెస్ట్ తీసుకోకుండా మీకు ఆ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎవరికి బెనిఫిట్ అవుతుంది? మీకే బెనిఫిట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీ ఇంటి కోసం ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నారనుకోండి. మీరు ఆ వాషింగ్ మిషన్ని పెడితే కొంచెం డౌన్ పేమెంట్ పెట్టి తెచ్చుకుంటారు, లేకపోతే 0 డౌన్ పేమెంట్తో కూడా మీరు ఇంటికి తెచ్చుకుంటారు. కొంతమంది అట్లా తెచ్చుకుంటారు, కొంతమంది ఇట్లా తెచ్చుకుంటారు. సో ఆ ప్రొడక్ట్ అనేది మీరు ఇంటికి తెచ్చుకున్నారు డబ్బులు కట్టకుండానే. సో ఆ ప్రొడక్ట్ని వాడుకుంటున్నారు. నెల నెల ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీరు దానికి సంబంధించిన ఈఎంఐ అనేది పే చేస్తున్నారు. ఇక్కడ మీకే బెనిఫిట్ ఉంది ఎక్కువగా. సో నో కాస్ట్ ఈఎంఐ అనేది అట్లా మీకు బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి నేను అందుకే వీడియో స్టార్టింగ్లో ఎవరైతే ఫ్యూచర్లో ప్రొడక్ట్ పర్చేజ్ చేద్దామన్న ఆలోచన ఉందో వాళ్ళు కంపల్సరీ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాను. సో ఈ నో కాస్ట్ ఈఎంఐ గురించి తెలియక చాలామంది మాకు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు వద్దు, మాకు నో కాస్ట్ ఈఎంఐ వద్దు, మా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, దీనిపైన ఈఎంఐ పెట్టేసేయండి అంటారు. సో అట్లా మీరే కొంత మనీ అనేది లాస్ అవుతున్నారు. ఇంతకుముందు నేను క్రెడిట్ కార్డు ద్వారా చూపించినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఎంత పడ్డది? 8,200 పడ్డది 24 నెలలకి. అదే ఇక్కడ 6 మంత్స్ 9 మంత్స్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్స్ అనేది ప్రొడక్ట్ని బట్టి ఉంటాయి. సో మీరు ఎన్ని మంత్స్ ప్లాన్ తీసుకున్నా నో కాస్ట్ ఈఎంఐలో తీసుకుంటే మాత్రం మీరు ₹1 కూడా ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ నో కాస్ట్ ఈఎంఐ మీకు ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ నుంచి తీసుకొని మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేయండి. బజాజ్ ఈఎంఐ కార్డే వాడండి అని నేను ఫోర్స్ చేయట్లేదు, ఎలాంటి ప్రమోషన్ కాదు. సో ఇన్ కేస్ మీలో ఇంకా ఎవరికైనా బజాజ్ ఈఎంఐ కార్డు అనేది లేకపోతే, సో నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో అఫీషియల్గా కార్డుకి అప్లై చేసే లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీ ఆధార్, పాన్ డీటెయిల్స్ అట్లాంటివి ఇచ్చేసి మీరు కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు. కార్డుకి ₹530 అయితే ఛార్జ్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అప్లై చేసుకునే ప్రాసెస్ తెలియకపోతే నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆ వీడియోని కంప్లీట్గా చూడండి, చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది ఓన్లీ బజాజ్ ఈఎంఐ కార్డే ప్రొవైడ్ చేస్తుందా? ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి కదా, వాళ్ళు కూడా నో కాస్ట్ ఈఎంఐ అని చెప్తారు కదా అని చెప్పేసి. సో క్రెడిట్ కార్డ్స్ అనేటివి కొన్నిసార్లు నో కాస్ట్ ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తాయి. అది కూడా కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయినప్పుడు మాత్రమే ఆ నో కాస్ట్ ఈఎంఐ అనేది వర్కౌట్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపించిన వోల్టాస్ 2 టన్ ఏసీ ఉందా, ఆ 2 టన్ ఏసీ అనేది ఓన్లీ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అని అంటే 3 మంత్స్ 6 మంత్స్ ప్లాన్ ఇస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ అనేది ₹1,225 పడుతుంది 3 మంత్స్ పెట్టుకుంటే. కాకపోతే ఆ ₹1,225 డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది. ఎక్కడ అంటే మీరు ఈ ప్రోడక్ట్ని బై నౌ పైన క్లిక్ చేసి మీ అడ్రస్ అదంతా ఫిల్ చేసి పేమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటే ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, ఎంటర్ చేసినాకనే ఈ ₹1,225 డిస్కౌంట్ అనేది అక్కడ మీకు అప్లై అవుతుంది. మీరు 3 మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకుంటే. లేదు 6 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, ₹2,116 ఇంట్రెస్ట్ పడుతుంది కదా, మీరు ఈ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ₹2,116 అనేది అక్కడ డిస్కౌంట్ అవుతుంది ఓన్లీ ఈ కార్డు మీ దగ్గర ఉంటేనే. సో అట్లా కొన్ని క్రెడిట్ కార్డ్స్ పైన నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది. అది మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోవచ్చు. పైన నో కాస్ట్ ఈఎంఐ అనే ఒక మీకు టూల్ ఉంటుంది. ఆ టూల్ని ఎనేబుల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అట్లా వస్తే అట్లా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది నో కాస్ట్ ఈఎంఐ, జీరో కాస్ట్ ఈఎంఐ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లలో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.